హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్పై దాడి చేస్తున్నటువంటి విధానాన్ని మనం గత 3 వారాల నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. దగ్గర దగ్గర 1 మంత్ అయింది. అయితే ఇరాన్ ఏదో అణ్వాయుధాలు తయారు చేస్తుందన్నటువంటి విషయంతో ట్రంప్ ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయిల్తో మాట్లాడి ట్రంప్ అమెరికా నేను అండగా ఉంటానని చెప్పేసి ఇజ్రాయిల్కి అసలు ఏ దేశంతో పని లేదు, ఏ దేశం దానికి అండగా ఉండాల్సిన పని లేదు. అధునాతనమైనటువంటి టెక్నాలజీ, అధునాతనమైనటువంటి మిసైల్స్ ఎన్నో 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 ఉన్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ మీద పోరాడినటువంటి ఏ దేశం కూడా గెలిచినట్లు చరిత్రలోనే లేదు. అలాంటి గొప్ప సైనిక శక్తి కలిగినటువంటి అధునాతనమైనటువంటి యుద్ధ ట్యాంకర్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి సామగ్రి బలం కలిగినటువంటి దేశం ఇజ్రాయెల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ట్రంప్ నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి ఆలోచనలు, నేనే గొప్ప, ప్రపంచ దేశాల్లో నేనే గొప్ప అనేటటువంటి అహంకారం, ఇవన్నీ కూడా ఈ యుద్ధానికి తోడైనాయని చెప్పవచ్చు. ఇరాన్పై యుద్ధం చేస్తూ ఇరాన్ అధ్యక్షుడు కూడా చంపడం జరిగింది. ఈ యొక్క యుద్ధాల కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే వంట గ్యాస్ కావచ్చు, కమర్షియల్ గ్యాస్ కావచ్చు, పలు హోటళ్ళు బంద్ అయినాయి. చాలా చాలా షాపులు కావచ్చు, హోటల్స్ కావచ్చు. భారతదేశంలో ఈ గ్యాస్ కొరత అక్కడి నుంచి హర్మూజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి ఎల్పిజి గ్యాసెస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇతరత్ర చాలా సరుకు అక్కడి నుంచి రవాణా కావాల్సింది ఇరాన్ ఆ యొక్క జలసంధిని మూసివేయడం జరిగింది. దీని పట్ల పలు దేశాలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉన్నారు, ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ యొక్క యుద్ధం దేనికోసం, ఎవరి కోసం, ఎందు నిమిత్తం అనేటటువంటి ఆలోచన లేకుండా ట్రంప్ పెట్టినటువంటి నిర్ణయాలు, ట్రంప్ తీసుకున్నటువంటి అహంకార ధోరణితోనే యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా మనం చూసినట్లయితే ఇరాన్లో కావచ్చు, తర్వాత ఇజ్రాయిల్లో కావచ్చు, ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టంతో పాటు ఎందరో ప్రజలను కూడా మరి బలి తీసుకోవడం జరుగుతుంది ఈ యుద్ధం. కాబట్టి ఈ ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. సుమారుగా 64% మంది అమెరికాలో నివసించేవాళ్ళు ఈ ట్రంప్ నిర్ణయాన్ని, ఈ యుద్ధాన్ని విరమించండి అని చెప్పేసి కూడా రోడ్లపైకి వచ్చి మరి వాళ్ళ యొక్క నినాదాలను వ్యక్తపరుస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు పర్ఫెక్ట్గా లేవు, అతను ఏం చేస్తాడో, ఎవరితో ఎలా ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒకవైపు భారతదేశ ప్రధానమంత్రికి ఫోన్ చేసి మీరు సమర్థులు, యుద్ధాన్ని ఆపే శక్తి మీకే ఉంది, యుద్ధాన్ని మేము సీజ్ ఫైర్ చేస్తున్నాం, మేము యుద్ధాన్ని విరమిస్తున్నామని ఒక పక్క చెప్తూనే మరొక పక్క ఈయన యొక్క సైనికుల్ని మోహరింపజేస్తున్నాడు. ఒక పక్క యుద్ధాన్ని మేము విరమింపజేస్తున్నాము అని చెబుతూనే ఇజ్రాయిల్ ఈ రోజున యుద్ధం చేస్తుందంటే ఇజ్రాయిల్కి తోడుగా ఎవరున్నారు? అమెరికా ఉంది. కానీ మొక్కవోని దీక్షతో వెనకడుగు వేయకుండా ఇంకా ఇరాన్ పోరాడుతూనే ఉంది. యుద్ధం విరమించేది లేదని చెప్పేసి నినాదాలు చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ప్రత్యక్షంగానే, పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే రష్యా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి. ట్రంప్ మాటలు ఖాతరు చేయమాకు, ఆయన యుద్ధం లేదు అని చెప్పినా కానీ నువ్వు వినొద్దని చెప్పేసి కూడా చెబుతోంది. మేమున్నాం, మీకేం కావాలో అడగండి, అన్నీ సమకూరుస్తామని చెప్పేసి రష్యా ముందడుగు వేస్తోంది. ఇక్కడ భారతదేశం జై హో భారత్ అంటూ, థ్యాంక్ యూ భారత్ అంటూ ఇరాన్ ప్రయోగించినటువంటి ఆ క్షిపణులు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క మిసైల్స్ ఏమున్నాయో వాటి మీద కూడా వాళ్ళు రాయడం జరిగింది. ఇజ్రాయెల్ కూడా అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తోంది ఈ యొక్క భారతదేశాన్ని. ఎందుకంటే
అందరి యొక్క శాంతి తత్వాన్ని కోరుకుంటుంది, అందరూ బాగుండాలని కోరుకుంటుంది, మంచిని కోరుకుంటుంది. కాబట్టి భారతదేశాన్ని అందరూ జై హో భారత్ అంటున్నారు. అంటే శాంతి చర్చలని చెప్తూ, మేము యుద్ధం విరమించాలని చెప్తూ ఇజ్రాయెల్కి చెప్పాలి కదా ఇరాన్పై యుద్ధం చేయొద్దని అమెరికా అధ్యక్షుడు. మరి ఎందుకు చెప్పట్లేదు? అవకాశవాది అని చెప్పొచ్చు ట్రంప్ని. కాబట్టి ఇలా యుద్ధాలు కొనసాగుతూ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం కూడా వచ్చేస్తుందని భయమేస్తోంది. శాంతిగా ఉన్నటువంటి దేశాలు, శాంతిని కోరుకునే దేశాలు కూడా మరి భయాందోళనకు గురవుతున్నాయి. ఎందుకంటే యుద్ధాలనేవి మంచిని ప్రేరేపించవు, మంచి జరగదు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఆ దేశాలు కోరుకోవాలంటే. ఈ రోజున అమెరికా చాలా దూరం, 1000 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పేసి ఇరాన్ యొక్క ప్రయోగించేటటువంటి మిసైల్స్ ఇవన్నీ 2000 కిలోమీటర్ల వరకు వెళతాయి. కాబట్టి అమెరికా దగ్గరలో లేదు. కాబట్టి వాళ్ళ ప్రతాపం మొత్తం కూడా ఇజ్రాయెల్ మీద, తర్వాత గల్ఫ్ కంట్రీస్ మీద చూపిస్తున్నాయి. మిలిటరీ ఫోర్స్ దళాలు, అమెరికా దళాలు ఏ యొక్క గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఆ యొక్క మిసైల్స్ కావచ్చు, ఇరాన్ ప్రయోగించే మిసైల్స్ మొత్తం గల్ఫ్ కంట్రీస్ మీద పడి ధ్వంసం అయిపోతున్నాయి. గల్ఫ్ కంట్రీస్ మొత్తం విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అలా వీళ్ళ యొక్క పగను తీర్చుకుంటున్నారు ఇరాన్ వాళ్ళు. ఈ రోజున 10 లక్షల మంది సైన్యంతో ముందడుగు వేస్తుంది ఇరాన్ అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద. గల్ఫ్ కంట్రీస్ మొత్తం నాశనం చేయాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు. 10 లక్షల మంది. మీరు అనుకోవచ్చు ఇరాన్లో 10 లక్షల మందే ఎలా పాసిబుల్ అని. నో, ఓన్లీ సైనికులే కాదండి, అక్కడ నివసించే పౌరులు మొత్తం కూడా మేము కూడా వస్తామని చెప్పేసి యుద్ధానికి సన్నద్ధమైన 10 లక్షల మంది. రానున్న రోజుల్లో ఎలా, ఇంకా ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అని చెప్పేసి భయమేస్తోంది. కాబట్టి మీరైతే ఏమనుకుంటున్నారు? ట్రంప్ నిర్ణయాలు కరెక్ట్ అనుకుంటున్నారా? ఈ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్పై యుద్ధం చేయడం సముచితం అంటారా? ఇరాన్ ఎదుర్కొని గల్ఫ్ కంట్రీస్ మొత్తం సర్వనాశనం చేయడం కూడా కరెక్ట్ అని భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.